కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో బీఆర్ఎస్ అగ్రనేతలు నిజాయితీ నిరూపించుకోవాలన్నారు సిరిసిల్ల సెగ్మెంట్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఇక తప్పు చేయలేదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని సూచించారు. ఇక కేసీఆర్ అవినీతి చేయలేదని ప్రజలు నమ్మితే మళ్లీ అధికారం కట్టబెట్టేవాళ్ళనని ఇక కేకే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కవిత లేఖపై స్పందించిన ఆయన లెటర్ తో గులాబీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇక రజతోత్సవ సభ జరిగి 3 నెలల తర్వాత లేఖ జరగడం ఏంటన్న ఆయన ఇక మేడిగడ్డ నోటీసులు బయట పడగానే లేఖ వెలుగు చూసిందని ఎద్దేవా చేశారు. ఇక కుటుంబ కలహాలను కప్పిపుచ్చే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కేకే మహేందర్ రెడ్డి. కాళేశ్వరంలో మేము పునీతులము, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, మాకేం సంబంధం లేదు అని బుకాయించుకుంటూ వచ్చింది వాళ్ళ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి. ఎప్పుడైతే జస్టిస్ ఘోష్ గారి కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అదే మాదిరిగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వగానే ఇవాళ కేసీఆర్ అంటే దేవుడు, కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అని చెప్పి ఒకవైపు ఎదురుదాడికి ప్రయత్నం చేసింది. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పి మాట్లాడేవాళ్ళకి కొంచెం మంది ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈ భాష మాట్లాడితే బాగుండదు, కానీ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి బానిస బతుకులకు అలవాటు పడి ఇవాళ వాళ్ళు మాట్లాడేందుకు వాళ్ళ మాటలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ మొన్నటి వరకు